ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు జమ కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పంటలను సాగు చేయడానికి అప్పులు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు 7 ఎకరాల వరకు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశామని చెబుతోంది. కొంతమంది రైతులకు ఇప్పటికీ కూడా తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వం నుంచి రావాల్సిన మౌలిక సదుపాయాలు రాక 4 లక్షల వరకు నష్టపోయినట్లు యువ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇవే పరిస్థితులు కొనసాగితే తాము పంటలను పండించడం కష్టమని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా గత ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాకపోవడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 34,000 మంది పైచిలుకు రైతుల వద్ద నుంచి అయితే 1,99,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే కొనుగోలు చేశారు. పూర్తిగా ఈ 34,000 మంది రైతులకు సంబంధించి 31,000 మంది రైతులకైతే ఇటు ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పటికీ కూడా మిగతా 2,000 పైచిలకు రైతుల ఖాతాల్లోకి అయితే ఇప్పటివరకు అయితే డబ్బులు జమ కాని నేపథ్యంలోనైతే పంటలు సాగు చేయాలంటే కూడా రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మందమరి మండలంలోని పొన్నారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా ఎండాకాలం పంటకు సంబంధించి ఏప్రిల్ మాసంలో అయితే వరి కొనుగోలు అయితే చేశారు. దాదాపుగా 2 నెలల కాలం అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా డబ్బులు అయితే జమ కాని సందర్భాలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఖరీఫ్ పంటకు సంబంధించి సాగు చేయాలంటే మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పటి వరకు దాదాపుగా మా పొన్నారం సెంటర్లో 24 నుంచి 25 దాకా లారీలు కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం. దాదాపుగా ఇప్పటి వరకు 60% కూడా ఇక్కడ మా రైతు ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. డబ్బులు జమ కాకపోవడం వల్ల ఈ పంటకు ఖరీఫ్ పంటకు రైతు బంధు చేస్తామన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా రైతు ఖాతాలలో రైతు బంధు జమ కాకపోవడం వల్ల పంటలు సాగు చేసుకోవడానికి రైతులు చాలా ఇబ్బంది పడడం, అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇకనన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు ఈ కొనుగోలు చేసిన వడ్ల పైసలు డబ్బులు రైతులకు ఖాతాలో జమ చేసి సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసారు? గత ఎండాకాలం పంటకు సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా? కొనుగోలుకు సంబంధించినటువంటి డబ్బులు ఈ వానాకాలం పంటకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? వానాకాలం పంట కింద వడ్లు వేసినప్పటికి కూడా ఇక్కడ సంబంధిత పిఎస్సిఎస్ సెంటర్లు సరిగా లేకపోవడంతో దాన్ని మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడంతో 1 లారీ వడ్లను కూడా మా గ్రామంలో కొన్న దాఖలాలు లేవు. దీనివల్ల మేము ఈ బోనస్ డబ్బులు కూడా మేము లబ్ధి పొందలేదు. అసలు గవర్నమెంట్ మా వడ్ల కొన్న పరిస్థితి లేదు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేను 2 లక్షల రుణమాఫీ నష్టపోవడం జరిగింది. ఎందుకంటే రేషన్ కార్డు ఆధారంగా దీన్ని రుణమాఫీని చేయడంతో నేను 2 లక్షల పైచిలుకు ఉండడంతో 2 లక్షల రుణమాఫీ అర్హుని కాలేకపోయాను. 2 లక్షల పైచిలుకు ఇస్తానన్నా కూడా దానికి చెప్పిన ఆ డేట్లు చెప్పిన ముఖ్యమంత్రి గారికి తెలియదు, దానికి సంబంధిత మంత్రి గారికి తెలియదు, అధికారులకు తెలియదు. దీనివల్ల 2 లక్షలు నష్టపోవడం జరిగింది. దీనితో పాటుగా రైతు బంధు పేరిట 3 దఫాలుగా పెంచిన రైతు బంధు లేదు, అసలు రైతు బంధు లేదు. 3 దఫాలుగా ఇట్లా కూడా నేను 1 లక్ష రూపాయలు నష్టపోవడం జరిగింది. దీంతో పాటు మద్దతు ధర ఇస్తానన్న సన్నవడ్లకు నేను సన్నవడ్లు పోయినసారి 5 ఎకరాలు వేసిన, ఏసంగి 5 ఎకరాలు వేసిన. దీనికి నేను కొన్న దాఖలాలే నేను లబ్ధి పొందింది లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేను ఒక యువ రైతుగా 4 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ ఏసంగిలో వేసిన వడ్లకు దాదాపుగా పిఎస్సిఎస్ సెంటర్ లేకపోవడం వల్ల 4 సార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి సంబంధిత పిఎస్సిఎస్ సెంటర్ అధికారుల దగ్గరికి 4 సార్లు వెళ్తే కానీ సెంటర్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. సెంటర్ ఓపెన్ చేసినా కూడా దాని దగ్గర ఉండి మేము రైతులం లారీలకు మామూలు ఇచ్చుకుంటా సెంటర్కు సంబంధించిన డబ్బులు మెయింటెనెన్స్ డబ్బులు మేము ఇవ్వడం వల్లనే ఆ సెంటర్ నడిచింది తప్ప ఈ ప్రభుత్వం వల్ల కాదు, ప్రభుత్వం తరపున ఉన్న అధికారుల వల్ల కాదు. కానైనా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు మేలు చేస్తే సరే, లేకపోతే రైతు శాపనార్థాలు తలిగి పోతారని నేను తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రైతు రుణమాఫీ కాలేదంటారు, రైతు భరోసా రాలేదంటారు, వడ్లకు సంబంధించిన డబ్బులు కూడా మీ ఖాతాలో పడలేదంటారు. మరి వానాకాల పంట సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటికే రైతులు కూడా విత్తనాలు అయితే విత్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఎట్లా మరి ఈ పంటకు సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎటువంటి పరిస్థితులు? ఇప్పుడు ఫెర్టిలైజర్ షాపులలో మా 2-3 లక్షల అప్పులే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను గింజలు పెట్టేటోనే ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి నా గోస చెప్పుకోనికి వచ్చిన.
అప్పులు తెచ్చుడు ఊరేసుకుండు గంతే. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల మరణాలకు పెట్టింది పేరు, అదే రిపీట్ కాబోతున్నది. రైతులు ఖచ్చితంగా ఊరేసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చూడండి, ఇకనైనా కళ్ళు తెరిచి యువ రైతులను ప్రోత్సహించి ఆ పథకాలు ఇవ్వడం వల్ల రైతులు ముందుకు వస్తారు తప్ప రేపటి రోజున పండించే రైతు ఈ ప్రభుత్వంలో బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పథకాలు కూడా పూర్తిగా అందడం లేదు. అంతేకాకుండా వడ్లకు సంబంధించి తాము పండించిన వడ్లను అమ్ముకోవడానికి పూర్తిగా తాము కష్టపడాల్సి వచ్చింది. పూర్తిగా వడ్లు తడిసాక తమ వడ్లను కొనుగోలు చేయడానికి కూడా తమ కొర్రీలు పెట్టిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఇప్పటికీ 2 నెలల కాలం అవుతుంది వడ్లు కొని, కానీ ఇప్పటి వరకు తమ ఖాతాల్లో డబ్బులు జమ అయిన సందర్భాలు లేవు. వానాకాలం పంటను సాగు చేయాలంటే మళ్ళీ తాము ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. అప్పులు కట్టడానికే తాము పంటలు సాగు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి తప్ప పూర్తిగా తాము అప్పుల్లో ఊబిలో కూరుకుపోతున్నాం, కానీ పంటలను కూడా పండించలేని పరిస్థితులు ఉన్నాయంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. అందించాల్సినటువంటి ఇటు పంటలకు సంబంధించిన డబ్బులు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు కల్పించి ఆదుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అందించాల్సినటువంటి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాల్ని అందించాలంటూ కూడా రైతులైతే కోరుతున్నారు. వీడియో